నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. సో గత కొద్ది రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం, హైదరాబాద్లో అంటే రాష్ట్ర రాజధానిలో అయినటువంటి చాలా పెద్ద పెద్ద హోటల్స్లలో కానీ కొన్ని సెంటర్స్లలో ఈ ఫుడ్ సేఫ్టీ గురించి అయితే దాడులు అయితే జరిగినాయి, అంటే ఐటీ సోదాల టైప్లో. సో ఏంటంటే దానికి సంబంధించి ఏంటంటే చాలామందికి ఒక అపోహలు ఉన్నాయి. ఏంటంటే చాలా వ్యర్థ పదార్థాలు కూడా కుళ్ళిపోయిన ఆహార పదార్థాలు తీసి మళ్ళీ కస్టమర్లకు పెడుతున్నారని చెప్పేసి రైడ్లు అయితే జరిగినాయి. సో దాని మీద మరిన్ని విషయాలు మనతో తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్ బాలాజీరాజు గారు. మనతో పాటు ఉన్నారు, మరింత సమాచారం ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ అసలు ప్రధానంగా ఏంటి అసలు అంటే హైదరాబాద్లో మనం బేసిక్గా చాలామంది చూస్తూ ఉన్నాం. ఈవెన్ ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్స్లో బయట ఫుడ్ అనేది చాలా ఎక్కువ మంది తింటున్నారు. సో మీరు దాడి చేసినప్పుడు అసలు ఏంటి, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అందులో? దాడి అంటే ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారండి ఏప్రిల్ 16 నుంచి. ఏప్రిల్ 16 అంటే సుమారు 2 నెలల నుంచి ఒక టాస్క్ ఫోర్స్ పనిచేస్తున్నారు. టాస్క్ ఫోర్స్ ఏంటంటే సడన్ ఇన్స్పెక్షన్కి వెళ్తారు, ఎక్కడికి వెళ్తారో వారికి తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో చెప్పేది కమిషనర్ ఫుడ్ సేఫ్టీ అని ఉంటారు స్టేట్కి. కమిషనర్ ఫుడ్ సేఫ్టీ అని ఉంటారు. వారు కమిషనర్ జిహెచ్ఎంసీ కలిసి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఆ టాస్క్ ఫోర్స్ 3 సీనియర్ ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళతో పాటు స్టాఫ్ ఉంటారు. వారు ఒక ఏరియాకి వెళ్తారు. ఆ ఏరియాలో ఏ హోటల్స్ చేయాలో కూడా అప్పటికప్పుడు డిసైడ్ చేసి చెప్తారనమాట. చెప్పినప్పుడు ఆ ఏరియాలో ఒక హోటల్కి వెళ్ళినప్పుడు అందరూ ముందు ఇమ్మీడియట్గా లైసెన్సింగ్ విధానం చెక్ చేస్తారు. ఒక ఇద్దరు ఆఫీసర్లు కానీ ఒక ఆఫీసరు సబ్ స్టాఫ్ కానీ కిచెన్ ఇన్స్పెక్షన్కి కిచెన్లో ఉంటారు, మిగతా వాళ్ళు స్టోర్ రూమ్లో ఉంటారు. మాకు మెయిన్గా రీసెంట్గా అన్నీ ఎక్కువగా కనిపించేది కిచెన్లో అనైజినిటీ కనపడుతుంది. కిచెన్ ఓకే, అంటే వంటగది ఉంటుంది కదా, తయారు చేసి ఒక హోటల్లో ఉన్నదనుకోండి, హోటల్ వంటగది లేకపోతే స్వీట్ స్టాల్ కార్ఖానా అన్నది, స్వీట్ స్టాల్ తయారు చేసేది బ్యాక్ ఎండ్ ఉంటుంది కదా, అది బేకరీ ఉన్నదనుకోండి, అది తయారు చేసేది, అవి బాగుంటలేదు. మెయిన్గా చాలా అనైజినిక్గా కనపడుతున్నాయి. అన్నిట్లో కాదు, తీసినట్లో ఒక 10 చెక్ చేసామనుకోండి, 5-6 మాకు ఎక్కువగా డిఫెక్ట్స్ కనపడుతున్నాయి, 1-2 మైనర్ డిఫెక్ట్స్ కనపడుతున్నాయి. మైనర్ డిఫెక్ట్స్ కనపడితే ఏం చేస్తామంటే ఇంప్రూవ్మెంట్ నోటీస్ అని ఉంటుందండి మా దగ్గర. మా చట్టంలో ఇంప్రూవ్మెంట్ నోటీస్ అని ఉంటుంది. వారికి మైనర్ డిఫెక్ట్స్ ఉన్న వాళ్ళకి రెక్టిఫై చేసుకుని మాకు ఇంటిమేట్ చేయండి, ఇలాంటి తప్పులు ఇంకెప్పుడు చేయొద్దు అంటే వాళ్ళు ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇస్తే అది దాని మీద ఏ విధమైన ఫైన్ కానీ శిక్ష కానీ కేసు కానీ ఉండదు, అక్కడితో అది క్లోజ్ చేస్తాం. మేజర్ డిఫెక్ట్స్ ఉంటే మాత్రం ఇమ్మీడియట్గా, మేజర్ డిఫెక్ట్స్ ఏమున్నాయి, కిచెన్లో అనైజినిటీ, ఫ్రిడ్జ్లో వెజ్ నాన్ వెజ్ కలిపి పెట్టడం, మ్యారినేట్ చేసిన ఐటము, సెమీ కుక్డ్ ఫుడ్ రోజుల తరబడి ఉంచటం, దానికి ఒక లేబుల్ వేయాలి, బెస్ట్ బిఫోర్ 24 hours అని డేట్ వేయాలి, లేదా 24 hours ముందే దాని పదార్థాన్ని బట్టి. ఒక్కో దానికి 48 hours లైఫ్ ఉంటుంది, ఒక దానికి 72 hours లైఫ్ ఉంటుంది, ఒక దానికి 24 hours లైఫ్ ఉంటుంది, ఒక దానికి 6 hours లైఫ్ ఉంటుంది, ఒక దానికి 12 hours లైఫ్ ఉంటుంది. అది దాని మీద డీటెయిల్గా ఉండాలి మా దగ్గర. అదే రా మెటీరియల్ ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి, మటన్ కానీ చికెన్ కానీ ఫిష్ ప్రాన్ అలాంటివి పెట్టారనుకోండి, డిజిటల్ డిస్ప్లే ఉండాలి, ఎన్ని డిగ్రీలు సెంటిగ్రేడ్ మైనస్ లోపల రన్ అవుతున్నదో ఉండాలి. అందులో మళ్ళీ వెజిటేరియన్ కలపకూడదు. ఇలాంటి డిఫెక్ట్స్ ఇలాంటి ఏమీ లేవు. నేను చెప్పినవి అన్నీ లేని వాటికి మేము కేసులు ఫైల్ చేస్తున్నాం. ప్రతిదీ కేసు అదనపు కలెక్టరు సంబంధిత జిల్లా వారి దగ్గరికి అడ్జుడికేషన్ అని ఫైల్ చేస్తాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే స్టోర్ రూమ్లో ఎక్స్పైర్డ్ ఐటమ్స్ కనపడుతున్నాయి. జనరల్గా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఉండాలి, అంటే ముందుగా తెచ్చిన పదార్థాన్ని ముందుగా వాడాలి రా మెటీరియల్స్, తర్వాత తెచ్చినవి లేటెస్ట్గా తెచ్చినవి నెక్స్ట్ వాడాలి. కొంచెం సరుకుండగానే తెచ్చుకుంటారు కదా, అలాంటివి కూడా డిస్కార్డ్ చేసేయటం, ఇమీడియట్గా వారి మీద కేసు ఫైల్ చేయటం కూడా జరుగుతున్నది. అలాంటివి ఇప్పటి వరకు మేము సుమారు నిన్నటి వరకు 88 ఇన్స్పెక్షన్స్, 88 ఇన్స్పెక్షన్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి ఇన్స్పెక్షన్లో, కానీ చిన్న పెద్ద డిఫెక్ట్స్ కనుక్కున్నాయి 88 వరకు మేము ఐడెంటిఫై చేసాం. అందులో రీసెంట్గా ఒక 24 కేసుల వరకు ఫైల్ చేసాం. అందులో కొన్నిటికి ఒక 7-8 వరకు ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగింది సంబంధిత కలెక్టర్లో, అదనపు కలెక్టర్ వారు. అంటే జిహెచ్ఎంసీలో 4 జిల్లాలు ఉన్నాయి కాబట్టి 4 జిల్లాల అదనపు కలెక్టర్ల వారు అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి లీగల్ ప్రాసెస్ కొంచెం ఒక నెల టైం పడుతుంది కాబట్టి ఇప్పుడిప్పుడే కేసులు ఫైనలైజ్ అవుతున్నాయి. నిన్న 10వ తారీఖు కూడా ఒక 6 కేసులు డిస్పోజ్ చేశారు.
కొన్నిట్లకి ఫైన్ వేశారు, కొన్ని ఏమో మళ్ళీ డేట్లు ఇవ్వటం జరిగింది. ఈ విధంగా ఏంటంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే టాస్క్ ఫోర్స్ది కమిషనర్ ఫుడ్ సేఫ్టీ అండ్ కమిషనర్ జిహెచ్ఎంసీ రొటీన్ జరిగేదానికంటే కొంచెం డిఫరెంట్గా చేసి పబ్లిక్లోకి తీసుకెళ్ళి ఇది చూసిన ప్రతి వారు అంటే ఇటువంటి డిఫెక్ట్స్ ప్రతిదీ ట్విట్టర్కి ఇచ్చేస్తారు సాయంత్రం కమిషనర్ ఫుడ్ సేఫ్టీ ఏ రోజు ఆ రోజు అప్డేట్ ఇచ్చేస్తారు. ఏ హోటల్లో హోటల్నే కాదు ఎనీ ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్, బేకరీ అవ్వచ్చు, స్వీట్ స్టాల్ అవ్వచ్చు, సూపర్ మార్కెట్ అవ్వచ్చు, హోటల్ అవ్వచ్చు, బార్ అండ్ రెస్టారెంట్ అవ్వచ్చు, అన్నీ ఇస్తారు. ఇలాంటి తప్పులు తెలుసుకుని మేనేజ్మెంట్స్ వారి అటువంటి తప్పులు చేయకుండా ఉండి అవి రెక్టిఫై చేసుకుంటారనే ప్రథమ ఉద్దేశం. తద్వారా ఆహార కల్తీ నివారణ కలుగుతుందని ముఖ్యమైన ఉద్దేశం. సార్ ఇంకోటి ఏంటంటే చాలామంది ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు కూడా ఐస్ క్రీమ్స్ ఎక్కువగా తింటున్నారు. ఈవెన్ సమ్మర్ ఇప్పుడు ఈ మధ్యలో వచ్చింది కానీ ఐస్ క్రీమ్స్ అంటే హాలిడేస్ ఆల్మోస్ట్ అంటే ఐస్ క్రీమ్ ఎక్కువ తింటున్నారు. పిల్లలు తినే దాంట్లో వాటి కూడా కొంచెం మీరు రెడీ చేసిన దాంట్లో కొన్ని పేరున్న సంస్థల బ్రాండ్స్ కూడా ఉన్నాయి. దాంట్లో కూడా కొన్ని ఎక్స్పైరీ డేట్స్ కానీ లేకపోతే పిల్లలు తినే దానికి వాళ్ళకి సంబంధించి ఏం దొరికింది సార్ అసలు? పిల్లలు ముఖ్యంగా పిల్లలకి మనం కూడా పబ్లిక్ కూడా జాగ్రత్త పడాలండి. పిల్లలు ఐస్ క్రీమ్ తినే ముందు అది సరిగ్గా కంపెనీయా, అది రిప్యూటెడ్ కంపెనీయా కాదా, రిప్యూటెడ్ కంపెనీ పేరు మీద డూప్లికేట్ కంపెనీలు, డూప్లికేట్ తోపుడు బళ్ళు, తక్కువ రకంకి ఎక్కువ ఐస్ క్రీము. కానీ మొన్న దాంట్లో వచ్చిందని కూడా పెద్ద కొంచెం బ్రాండ్ వాల్యూ ఉన్న ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయని చెప్పేసి వాటిలన్నింటి మీద కేసు ఫైల్ చేసామండి. బ్రాండ్ వాల్యూ ఉన్న ఐస్ క్రీమ్స్ అంటే వారి సమాధానం ఎలా ఉందంటే మాది దట్ ఈజ్ నాట్ ఫర్ హ్యూమన్, మేము దాన్ని డిస్కార్డ్ చేయడానికి పెట్టుకున్నాం అని చెప్పారు. కానీ మేము కేసు మాత్రం ఫైల్ చేసాం, వారికి ఫైన్ కూడా పడింది. ఓకే, అందులో అలాంటిది మేము మా ఉద్దేశంలో అది వాడటానికి అన్నట్టుగా మాకు కనిపించింది కాబట్టి కేసు ఫైల్ చేసాం, దానికి ఫైన్ కూడా వేసారు, ఆ ఫైన్ కూడా కట్టేశారు. అలాగే ఎవరిదైనా సరే రెండోసారి జరిగితే లైసెన్స్ క్యాన్ చేయడం జరుగుతుంది, పర్మనెంట్గా కొన్ని రోజులు ఒక 3 months 6 months బిజినెస్ మూసేయటం కూడా జరుగుతుంది. అంచేత తినే ముందు పిల్లలకు పెట్టే ముందు చాక్లెట్స్ కానీ ఇవి కానీ చాలా పెద్ద మంచి కంపెనీలు ఇండియాలో ఏమి మల్టీనేషనల్ కంపెనీలు ఉన్నాయి, నేషనల్ కంపెనీలు ఉన్నాయి, అలాంటివి పెట్టితేనే మంచిదని మీ ద్వారా పబ్లిక్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అంచేత చేయని ముందు ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ మెయిన్. కలర్ ఉన్న ఐటమ్స్ అసలు దగ్గరికి వెళ్ళొద్దండి. కలర్ ఉన్న ఐటమ్స్ స్కూల్ దగ్గరలో కొంచెం తక్కువ, ఇప్పుడు స్కూల్ దగ్గరలో కాన్సన్ట్రేట్ చేసాం మేము. స్కూల్ పిల్లలకు కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాం. స్కూల్స్ ఉన్న ఏరియాల్లో స్కూల్స్లో కూడా మేము ఎడ్యుకేట్ చేస్తున్నాం. మీరు చిన్నపిల్లలకు కొంచెం ఫస్ట్ to 5th class వరకు ఏంటంటే బాబు చిన్నప్పటి నుంచి ఇలాంటివి తినకూడదు, ఇలాంటి తింటే వచ్చే ఇబ్బందులు ఇలాంటివి అని అలాంటి ప్రోగ్రామ్స్ కూడా ఈట్ రైట్ స్కూల్స్ అని మేము ప్రత్యేకంగా దానికి ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ ఫాలో అవుతున్నాం. ఓకే, ఇంకా ఏంటంటే ఈ హోటలియర్స్లో ప్రతి వాళ్ళకి ఒక పర్సన్కి ట్రైన్ అప్ చేస్తున్నాం. ఫస్ట్ ఫేజ్లో హోటలియర్స్ అందరికీ ట్రైన్ అప్ చేయాలి. ఏంటి అంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేయకూడదు, అది కిచెన్లో ఏం చేయకూడదు, కిచెన్ ఎలా మెయింటైన్ చేయాలి, సామాన్యం ఇవన్నీ జనరల్గా చెప్తాం. చట్టం లోపలికి వెళ్ళాలంటే ఇంకొంచెం టైం పడుతుంది. మనం చట్ట పరిధిలోకి వెళ్ళాలంటే వాళ్ళకి ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్ అని ఉంటుంది. అట్లీస్ట్ హోమ్ మేడ్ టైప్లో ఉండడానికి మినిమం తప్పులు చేయకూడదు, కంటామినేట్ అవ్వడానికి ఆస్కారం ఉండకూడదు. కిచెన్లో ఫ్లోరింగ్ సరిగ్గా ఉండాలి, వెంటిలేషన్ సరిగ్గా ఉండాలి, వాటర్ స్టాగ్నేషన్ ఉండొద్దు, ఫ్లైస్ అండ్ డస్ట్ వాలకూడదు, ఫ్లైస్ డస్ట్ పడకూడదు. తయారు చేసిన పదార్థాల్లో ప్రతిదానికి మూత ఉండాలి, డస్ట్బిన్ ఉండవలసిన ప్లేస్లో ఉండాలి, తయారు చేసే దగ్గర ఉండదు. మెయిన్గా యుటెన్సిల్స్ క్లీనింగ్ దగ్గర అండ్ రుబ్బింగ్ ఏరియాల్లో అస్సలు బాగోదండి. చాలా అవన్నీ ఎలా జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఎలా మెయింటైన్ చేయాలి. స్టోర్ రూమ్ ఇప్పుడు అన్ని సాఫ్ట్వేర్లు వచ్చినాయి కాబట్టి స్టోర్ రూమ్లో ఈజీగా ముందు తర్వాత వచ్చిన తర్వాత వాడుకోవడానికి ఈజీగా సరిపోతున్నది. రా మెటీరియల్ కూడా చాలా ఖచ్చితమైన రా మెటీరియల్ అంటే నాణ్యమైన రా మెటీరియల్ కొనే పదార్థాలు తయారు చేసే బాధ్యత ప్రతి ఎస్టాబ్లిష్మెంట్ యజమానికి వారిదే బాధ్యత. ఏదో అమ్మేం తెచ్చేసాం పెట్టేసాం అంటే కుదరదండి. ఇప్పుడు లోకల్ హోటల్స్లో సార్ ఇటు చికెన్ బిర్యానీ కానీ మటన్ బిర్యానీ, ఈ బిర్యానీస్లలో కూడా తింటుంటే మనకేంటంటే కొంతమంది బిఫోర్ అంటే 24 hours ముందుది కానీ 48 hours ముందుది మళ్ళీ వెయిట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొని వచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి కొన్ని హోటల్స్లలో. వాటికి ఎలాంటి మా అబ్జర్వేషన్లో మేము వెళ్ళినప్పుడు ఫ్రిడ్జ్లో కానీ ఇటువంటి కనపడితే ఇమీడియట్గా వారితోనే డిస్కస్ చేసి వీడియో తీసి వారిని కేసు పెట్టి ఫైల్ చేసి
కేసు ఫైల్ చేసి వారికి జరిమానా విధిస్తామండి. ఇంకా కలర్ వాడకూడదు వీటిలో తండూరి చికెన్లో కానీ గోబీ మంచూరియా బిర్యానీలో కానీ గోబీ మంచూరియా కానీ కలర్ వాడకూడదు ఎక్సెప్ట్ స్వీట్ అండ్. కానీ ఇప్పుడు ఈ దీంట్లో అంటే కలర్స్ ఉన్నాయి సార్, ఇప్పుడు మీరు అన్నట్టు ఈ కలర్స్ అనేది వాడకూడదా అసలు? అయితే వాస్తవం అసలు వాడకూడదండి. ఎందులో అంటే ఒక కేజీకి 100 ppm మాత్రం అలౌడ్ ఉంది ఎందులో బేకరీ ఐటమ్స్ అండ్ స్వీట్ ఐటమ్స్లో. మిగతా దాంట్లో మీరు చెప్పిన బిర్యానీలో వాడకూడదు, తండూరి చికెన్ వాడకూడదు, గోబీ 65 వాడకూడదు, ఎందులోనే వాడకూడదు. వాడితే అది అన్సేఫ్ కింద వెళ్తుంది, ఫైన్ కూడా కాదు, అది 3 నెలల జైలు శిక్ష. కేసు ప్రూవ్ అయితే మినిమం 3 నెలల జైలు శిక్ష, ఫైన్ ఉంటుంది. అవన్నీ కూడా దీనికి మన జిహెచ్ఎంసి మహానగరం హైదరాబాద్ మహానగర పరిధిలో ఒక కోర్టు ఉంది, ఫస్ట్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు. అక్కడ ఒక స్పెషల్ జడ్జి ఉంటారు, ఆ జడ్జి గారి పరిధిలోకి వెళ్తాయి. అలాంటి కేసులు సుమారు 300 వరకు ఇప్పుడు రన్నింగ్లో కూడా ఉన్నాయి. అంచేత దయచేసి ఎవరు కలర్ ఉపయోగించవద్దు ఎక్సెప్ట్ స్వీట్స్ అండ్ బేకరీ ఐటమ్స్. 100 ppm పర్ కిలో అంటే చాలా తక్కువ, మైన్యూట్ ఇంతే ఉంటుంది. అది కూడా కలర్ కూడా అది FSSAI అప్రూవ్డ్ అయ్యి ఉండాలి. సో ఇంకోటి ఏంటంటే సార్, నార్మల్గా ఏంటంటే మనకు ఇప్పుడు హైదరాబాద్లో ఏంటంటే బాగా చాలా రెస్టారెంట్లలో పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో మీరు చేశారు. ఇప్పటివరకు ఎన్ని హోటల్స్లలో చేశారు? వాళ్ళ నుంచి వెళ్ళి వచ్చిన అంటే వాళ్ళు ఏం సంజయ్ చెప్పుకున్నారు, ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళు చేసినటువంటి తప్పులు ఒక దొరికిన దాన్ని? కొంచెం చిన్న పెద్ద కలిపి మేము చేసిన 150 పైన ఉంటాయి. కానండి మేము ఐడెంటిఫై చేసిన సింపుల్ వయలేషన్స్, మేజర్ వయలేషన్స్ ఉన్నాయి, 88 ఐడెంటిఫై చేసాం. వాటి మీద వేరే స్టేజెస్లో ఉన్నాయి. కొందరికైతే జస్ట్ ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇచ్చేసి వదిలేస్తాం చిన్న వాళ్ళకి. చిన్న తక్కువగా వయలేషన్స్ ఉంటే, ఎక్కువ వయలేషన్స్ ఉంటే మాత్రం కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. ప్రతి సంబంధిత అదనపు కలెక్టర్ వారి ముందు కేసు ఫైల్ చేస్తాం. అది 10-15 రోజుల్లో, ఒక నెల రోజుల్లో డిస్పోజ్ అవుతుంది. వారికి 5 లక్షల దాకా ఫైన్ వేసే అధికారం చట్ట ప్రకారం ఉంది. సార్ మెయిన్ డౌట్ ఏంటంటే, నాకు తెలిసినంతవరకు చాలామంది ఇప్పుడు పెద్ద పెద్ద హోటల్స్లో అయితే రైడ్ చేస్తాం, లేకపోతే ఇలాంటి ఫుడ్ ఇన్స్పెక్షన్స్ వాళ్ళు వస్తారని వచ్చిన భయం ఉంటుంది. బట్ కొన్ని హోటల్స్ మాత్రం ఏంటంటే వ్యక్తులు నడిపించే హోటల్స్ ఉంటాయి, బట్ చాలా ఫేమస్ కూడా ఉంటాయి. అందులో కానీ కల్తీ కనుక జరిగితే అవి ఎట్లా మరి? లేకపోతే వాళ్ళు కూడా ఈవెన్ చాలా ఫేమస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చౌరస్తా ఉందనుకోండి, ఆ చౌరస్తాలో హోటల్ ఫేమస్, అక్కడ బిర్యానీ బాగుంటుంది, అక్కడ ఫుడ్ బాగుంటుంది. బట్ అది పెద్ద పేరున్న బ్రాండ్ వాల్యూ ఉన్న హోటల్ కాదు, ఏది కాదు, కొంతమంది వ్యక్తులు ఆడ నడిపే అయితే జరుగుతుంటుంది. అలాంటి దాంట్లో జరిగితే అసలు ఎలా మీకు ఇన్ఫామ్ చేయొచ్చు? చేస్తే మీ దానికి ఎలా ఉంటుంది శిక్ష? అసలు మీరు ఖచ్చితంగా పబ్లిక్ ఎవరైనా కానీ పెద్ద చిన్న అని లేదండి, ఎక్కడ ఉన్నా కానీ అనుమానం వచ్చి అతను అపరిశుభ్రంగా తయారు చేయటం, లేకపోతే చేసిన పదార్థాలు సరిగ్గా అంటే నిల్వ పదార్థాలు పెట్టడం, అలాంటివి కానీ జరిగితే మాకు 0402 అని మా కంట్రోల్ రూమ్ ఉంది, ఆ నెంబర్కి చేయొచ్చు. అలాగే AFC GHMC ట్విట్టర్ ఉంది, నాది ఉంది. అలాగే ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారి ట్విట్టర్ ఉంది, అలాగే కమిషనర్ GHMC వారి ట్విట్టర్ ఉంది, గవర్నమెంట్ వారు ట్విట్టర్ ఉంది, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వెబ్సైట్ ఉంది. ఇందులో ఏ రూపాయినా ఇచ్చినా అన్నీ కన్సర్న్ ఇన్స్పెక్టర్కి వెళ్తాయి. ఇమ్మీడియట్గా మీకు ఒక ID నెంబర్ ఇస్తారు, దానికి వారు ఇమ్మీడియట్గా అటెండ్ అవుతారు. 24 అవర్స్లో అటెండ్ అయినట్టు కూడా మెసేజ్ పంపుతాము. దాన్ని తర్వాత ఏం చేయాలో అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి శాంపుల్ ల్యాబ్కి పంపితే 14 రోజులు పడుతుంది రావడానికి. లేదు ఏదైనా డిస్కార్డ్ చేయాలంటే అక్కడే డిస్కార్డ్ చేసేస్తారు. మేము చెప్పినట్టు అనైజినిటీ ఉండి ఎక్స్పైర్డ్ ఐటమ్స్ ఉన్నా కూడా అక్కడే డిస్కార్డ్ చేసి కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. శాంపుల్ పంపితే మాత్రం శాంపుల్ అనుమానం వచ్చి కలర్లు అయ్యి కలిపిన శాంపుల్స్ అయ్యి ఉంటే, రా మెటీరియల్ కూడా బాగోలేదంటే అతని స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ ఉంది నాచారంలో, మన తెలంగాణ స్టేట్కి, వారు ఇచ్చిన రిజల్ట్ ప్రకారం కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్న ఇంత చేసిన దాంట్లో ఎక్కువగా అంటే ఏంటంటే చాలామంది ఇప్పుడు మీరు రైడ్ చేసిన దాంట్లో ఎలాంటి శిక్షలు ఉంటాయి సార్? అంటే కొంతమంది ఏంటంటే చిన్న చిన్న హోటల్స్ ఉంటాయి, దాంట్లో వ్యక్తులు ఉన్నారని. ఇక్కడ చిన్న హోటల్ పెద్ద హోటల్ అని కాదండి, సెక్షన్స్ 3 ఉన్నాయి. మూడు రకాల వయలేషన్స్ ఉంటాయండి. శాంపుల్ తీసాము అంటే, ఒకటి అన్సేఫ్, మీరు ఇందాక చెప్పారు చూడండి, బిర్యానీలో కలర్ కలపకూడదు, కలిపాడు అంటే అన్సేఫ్ వస్తుంది. అలాగే తండూరి చికెన్లో కలర్ కలిపితే అన్సేఫ్ వస్తుంది. అలాగే స్వీట్లో నేను చెప్పిన లిమిట్ కంటే ఎక్కువ ఉంటే కూడా అన్సేఫ్ వస్తుంది. ఇవన్నీ కూడా ఫస్ట్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు, స్పెషల్ జడ్జి ఉంటారు, వారి పరిధిలోకి వెళ్తాయి. దానికి లీగల్ ప్రొసీజర్ ఉంటుంది, అది క్రిమినల్ కేసు. దాని శిక్షతో పాటు
జైలు శిక్షతో పాటు ఫైన్ ఉంటుందండి. రెండో రకం ఏంటంటే కిచెన్ బాగోపోయినా, ఎక్స్పైర్డ్ ఐటమ్స్ ఉన్నా, లేదంటే నేను ఇందాక చెప్పినట్టు ఫ్రిడ్జ్లు బాగోపోయినా, ఫ్లోరింగ్ బాగోపోయినా, వెంటిలేషన్ బాగోపోయినా, ఎగ్జాస్ట్ ఫ్యాన్స్లో మడ్డ పట్టేసి కారుతున్నా, ఇలా ఏ విధమైన వయలేషన్స్ గమనించినా అవి సంబంధిత అదనపు కలెక్టర్ జిల్లా వారి దగ్గరికి కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. దానికి 5 లక్షల వరకు జరిమానా ఉంటుంది. అలాగే మూడు రకాలండి. ఒకటి అన్సేఫ్ అయిపోయింది కోర్టు, అది. రెండోది అదనపు కలెక్టర్ గారి దగ్గర ఎడ్యుకేషన్. మూడోది కూడా ఎడ్యుకేషన్ పరిధే, కానీ అదేంటంటే ఒక లేబుల్ మీద ఉన్న ఐటమ్స్ ఒక బాటిల్ తీసుకోండి, ఫుడ్ బాటిల్ ఏదో ఒకటి, సాస్ ఉందండి, సాస్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కలిపామన్నది లేబుల్లో ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా ఉండాలి. లోపల ఒక ఇంగ్రీడియంట్ ఉండి పైన ఒక ఇంగ్రీడియంట్ డిక్లేర్ చేసి అది ల్యాబ్లో తేడా వచ్చి ఇది మిస్ బ్రాండెడ్ అని వస్తే దానికి 3 లక్షల దాకా జరిమానా ఉంటుంది. 3 రకాలైన శిక్ష, 3 రకాలైన 2 జరిమానాలు, ఒకటేమో జరిమానాతో పాటు శిక్ష 3 రకాలుగా ఉంటాయి. 3 రకాలుగా ఉంటుంది. దీంతో పాటు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ చాలా వేల మంది ఉన్నారు కదా, దానికి మాకు మొబైల్ ల్యాబొరేటరీ ఒకటి ఉంది. హైదరాబాద్ మాస్తానికి ఒక ల్యాబొరేటరీ ఉంది. స్టేట్ అంతా 5 ఉన్నాయి. మన మొబైల్ ల్యాబొరేటరీలో ఎక్కడైనా స్ట్రీట్ ఫుడ్ డైలీ దగ్గర ఒక స్పాట్కి వెళ్తుందండి. అది ఆ స్పాట్కి వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ ఒక 20 బళ్ళు 30 బళ్ళు ఉన్నాయనుకోండి, ఒక ర్యాండమ్గా 4-5 శాంపుల్ తీసి తెచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళందరినీ సమావేశపరిచి వాళ్ళు ఎదురుగుండానే స్పాట్ టెస్ట్ చేసి అందులో ఏమి డిఫరెన్స్ వచ్చిందో వాళ్ళందరికీ తెలియపరుస్తాం. ఎదురుగుండా చూపిస్తేనే చేస్తారు. అక్కడ ఎక్విప్మెంట్ ఉంటుంది బండిలో టోటల్గా చేసి, ఇలాంటి తప్పు ఎవరో చేయకూడదు, ఇలాంటి సపోజ్ టీ పౌడర్ ఉంది, అందులో కలర్ కలిసింది, ఇలాంటి టీ పౌడర్ కొనకండి, శనగపిండి ఉంది, తక్కువ రకం శనగపిండి, కాఫీ పౌడర్ ఉంది, అందులో ఏదో పౌడర్ కలిసింది, పాలు ఉన్నాయి, పాలు బాగోలేదు, లేకపోతే ఆయిల్ ఉంది, ఇన్నిసార్లు మరిగించకూడదు, దానికి ఒక మిషన్ ఉంటుంది. ముఖ్యంగా ఆయిల్ ఎక్కువగా మరిగించకూడదు, దానికి టీపీసీ అని మిషన్ ఒకటి ఉంటుంది. ఆ మిషన్ 25 డిగ్రీలు ఎక్కువ చూపెడితే ఎక్కువ సార్లు మరిగినట్లు లెక్క. అలాంటిది అంతా వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి, మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీలో ఎవరు ఎలాంటిది తప్పు చేసినా మీ బండి తీసేస్తాం బాబు అనేసి, అవసరం అయితే రెండో టర్మ్ వెళ్ళినప్పుడు మళ్ళీ చెక్ చేసి ఏదైనా తేడా వచ్చిందంటే రికార్డు ఉంటుంది మాకు, అంతా ఆన్లైన్ మొత్తం స్పాట్లో ప్రతిదీ కంప్యూటర్ ఉండి రికార్డు ఉంటుంది. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఏదైనా తేడా వస్తే ఇమీడియట్గా వాళ్ళని తీసేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళ అసోసియేషన్తో టైఅప్ అయ్యి మేము ఎప్పుడు ప్రతి నెల 200-300 మంది 400 మంది వరకు స్ట్రీట్ ఫుడ్ వెండర్స్కి వాళ్ళు అవేర్నెస్ అంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఎలాగా నువ్వు ఎటువంటి మంచినీళ్ళు వాడాలి, మూతలు ఎలా పెట్టుకోవాలి, వేస్టేజ్ని ఎక్కడ పారేయాలి, ఆయిల్ ఎన్నిసార్లు వాడాలి, ఎక్కువ సార్లు మరిగించకూడదు, అలా ప్రతిదీ సింపుల్ లాంగ్వేజ్లో, వాళ్ళు చదువు తక్కువ ఉంటుంది కాబట్టి సింపుల్ లాంగ్వేజ్లో చెప్పి అవేర్నెస్ కలెక్ట్ చేస్తూ ఉంటాం. వాళ్ళకి సర్టిఫికేట్ కూడా ఇస్తాం, ప్లస్ రిజిస్ట్రేషన్ కూడా చేస్తాం వాళ్ళందరినీ. సో అవి సర్టిఫికేట్ అంటే వీళ్ళది టెస్ట్ చేసిన తర్వాత మీకు పర్లేదు వీళ్ళది వర్తబుల్ తినొచ్చు అట్లా అని చెప్పేసి ఆ సర్టిఫికేట్ కాదండి. అంటే ఇప్పుడు వేళ చెక్ చేసిన తర్వాత రేపు తప్పు చేసేవాడు ఉంటే మళ్ళీ తప్పు చేయొచ్చు. అంచేత అందుకనే 15 రోజుల్లోని నెల రోజుల లోపల మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. అంచేత అలాంటి రిపీట్ చేస్తే బండే తీసేస్తున్నాం. అంటే రఫ్గా ఒక 15 డేస్కి లోపల రెగ్యులర్ చెకప్ అయితే అనుకుంటున్నాం, కానీ టార్గెట్ అవ్వట్లేదు. ఒక 1 మంత్ లోపల అయితే అవుతుంది. 1 మంత్ లోపల అయితే అవుతుంది. ఓకే. సో ఫైనల్గా ఇప్పుడు ఈ ఫుడ్ అంటే మాకు తెలిసి చూస్తేనే చాలా భయం వేసే టైప్లో ఉన్నాయి సార్. అంటే ఏంటంటే హోటల్స్లో కానీ బయట స్ట్రీట్ ఫుడ్, ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇప్పుడు వచ్చేది మళ్ళీ రెయిన్ సీజన్, ఈ టైప్లో ఇంకెక్కువ అంటే ఏంటంటే చాలా ఇబ్బంది అనిపించే సంఘటనలు మనం చూస్తాం. ఈవెన్ మోషన్స్ కానీ వామిటింగ్స్ అలా టైప్లో ఉంటాయి అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ అంటే ఇప్పుడున్న హైదరాబాద్ పీపుల్ మెయిన్గా ఏంటంటే, సరే ఊర్లలో అయితే అది వేరే విషయం, హైదరాబాద్లో ఎక్కువ కల్తీ అనేది అయితే ఉంటుంది. సో తినే వాళ్ళకంటే రెగ్యులర్గా బయట ఫుడ్ తిని లేకపోతే ఉండే వాళ్ళకు యాజ్ ఎ ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్గా మీరేం చెప్తారు? ముఖ్యంగా ఈ సీజన్ ఇప్పుడు వర్షాలు పడి సీజన్ మొదలైంది కదండి, మీరు కూడా పబ్లిక్కి విజ్ఞప్తి చేసేది కూడా ఏంటంటే, డస్ట్ కానీ ఈగలు కానీ వాలిన పదార్థం తినకూడదండి. వేడిగా ఉండి పదార్థం తింటే సేఫ్. వేడిగా ఉన్న పదార్థం అప్పటికప్పుడు వేసిన దోశ, అప్పటికప్పుడు వేసిన ఇడ్లీ, చట్నీలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. చట్నీ వల్ల కూడా కంటామినేషన్ అయ్యే అవకాశం ఉన్నది. ప్రిఫరబుల్లీ వేడి సాంబార్తో తినండి. ఎక్కడ అతను అనైజినిటీగా ఉన్నా వాళ్ళు మనం చెప్తే వినలేకపోతే నేను చెప్పిన నెంబర్లకి కంప్లైంట్ చేయమనండి. పిల్లలకి తక్కువ రకం ఐస్ క్రీములు, బ్రాండ్ కానీ ఐస్ క్రీములు, చాక్లెట్స్, రంగు పదార్థాలు ఎక్కువ వేసినాయి, ముఖ్యంగా సాసు, టమాటో సాసు
బేకరీ ఐటెంలో వాడి టమాటా సాసు, చిల్లీ సాసు లూజు అన్నది వాడొద్దు, మంచి కంపెనీయే వాడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొనుక్కున్నప్పుడు ఇంటికి పట్టుకెళ్తాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ అడల్ట్రేషన్ జరుగుతున్నది. అటువంటి దానికి మీరు చూసుకుని మంచి బ్రాండ్ ఏదైతే కొనుక్కుంటే కరెక్ట్గా ఉంటుంది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి. ఇంకా ఏదన్నా ఉన్నా మా కంట్రోల్ రూమ్ ఫోన్ చేయొచ్చు, మా నెంబర్లన్నీ సైట్లో ఉంటాయి, ఎవరినైనా అడగవచ్చు, మీరు ఏదైనా చేయొచ్చు. ఇలాంటి అన్ని జాగ్రత్తలు తీసుకుని వారు అంత భయపడవలసిన పని లేదు. ఎక్కడ తప్పున్నా చెప్తే మేము ఇమ్మీడియట్గా సరి చేయడానికి మెకానిజం ఉంది ఫుడ్ సేఫ్టీ తరపు నుంచి. కంప్లైంట్ ఇవ్వండి, కంప్లైంట్ ఇస్తే కూడా మేము ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటాం. అన్నీ మళ్ళీ మేము ఏం చేసామన్నది కూడా చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో ఇది మొత్తంగా ఏంటంటే హైదరాబాద్లో జరిగినటువంటి మొన్న ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ చాలా హోటల్స్లో అయితే రైడ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి మెయిన్గా అంటే చాలామంది ఏంటంటే నీట్నెస్ అనేది చాలా లేదు. మెయిన్గా కిచెన్ ఈ ఏరియాలలో అండ్ ఎక్స్పైరీ డేట్ అయిపోయినవి కూడా వాడుతున్నారు. సో తినేవాళ్ళు కూడా కొంచెం చూసుకొని అంటే ఏంటంటే ఈవెన్ స్ట్రీట్ ఫుడ్ అంటే ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి స్ట్రీట్ ఫుడ్లో తినేటోళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా తీసుకొని ఈవెన్ ఎక్కువ మొత్తంలో వేడి ఐటమ్స్ అయితే వేడి చేసినటువంటి అప్పుడప్పుడు ఫ్రెష్ అయి ఉన్న ఐటమ్స్ అయితే తినే ప్రయత్నం అయితే చేయండి అని చెప్పేసి రాజుగారు అయితే మనతో పాటు చెప్తున్నారు. సో ఇది మొత్తంగా ఇవాళ స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.